మామా మోషన్ ఆగిపోయిన వాళ్ళు అలా మొక్కుతున్నావేంట్రా? నేనేం మొక్కట్లేదు, ఏడుస్తున్నాను. ఎందుకురా? మనం ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి సాక్షి వీడియోలు చేస్తున్నా చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అవునా? అవును, ఇది చూడు 64.3% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోలు చూసేస్తున్నారు. మరి నీలో నువ్వు మూలిగితే ఎవరికి తెలుస్తుందిరా? ఆడియన్స్ రిక్వెస్ట్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటది. చూసారు కదా ఫ్రెండ్స్, పాపం ముక్కుగాడు ఎలా మూలుగుతున్నాడో. ఆడ బాధ తగ్గించాలంటే మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడే బాధేయండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మామా మనం మామూలుగా గుడికి ఎందుకు వెళ్తాం? ప్రసాదం కోసం. అదే ప్రశాంతత కోసం. మామూలుగా గుళ్ళు అనేవి ఊరుల్లోనో, వీధుల్లోనో, కొండపైనో లేదా గుహల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే గుడి సముద్రం లోపల ఉంది. సముద్రం లోపల? అవును. నిషకలంక మహాదేవ్ అనే ఈ గుడి గుజరాత్ కి చెందిన భవనగర్ లోని కొలియక్ అనే గ్రామంలో ఉన్న సముద్రం నుండి 1.5 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకే ఈ గుడిని దర్శించగలం. మిగతా సమయం అంతా ఈ గుడి సముద్రం అలలతో కప్పబడి ఉంటుంది. దీనికి ఒక పురాణ కథ ఉంది. అదేంటంటే పాండవులు కౌరవులకి మధ్య జరిగే యుద్ధంలో శ్రీకృష్ణుడి సారథ్యంలో పాండవులు విజయం సాధించారు. ఈ యుద్ధంలో ఎంతో మందిని చంపాల్సి వచ్చింది. ఈ విషయం పాండవుల్ని ఎంతగానో బాధించింది. దీంతో పాండవులు ఈ పాపం పోగొట్టుకోవడానికి పరిహార మార్గం చూపించమని అడిగారు. అప్పుడు కృష్ణుడు ఒక నల్ల ఆవుని జెండాని ఇచ్చి ఆ ఆవును వదిలేయమని, ఆ జెండాను పట్టుకుని దాన్ని వెంబడించమని, అలాగే ఎక్కడైతే ఆవు జెండా తెల్లగా మారతాయో అక్కడ శివుణ్ణి పాప పరిహారం కోసం ప్రార్థించమని చెప్తాడు. అలా పాండవులు ఆ నల్ల ఆవుని వెంబడించక అది కొలియాక్ ప్రాంతంలోని సముద్రం దగ్గర తెల్లగా మారింది. దాంతో అక్కడే పాండవులు శివుణ్ణి ధ్యానించడం మొదలు పెట్టారు. కొన్ని గడియలు గడిచాక ధ్యానంలో ఉన్న 5 అన్నదమ్ముల ముందు శివుడు 5 శివలింగాల రూపంలో ఉద్భవించాడు. అప్పుడు పాండవులు తమ పాపాలని తొలగించడానికి ఉద్భవించిన శివుడిగా ఆయన కొలిచి అక్కడే గుడిని నిర్మించారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, టాంజానియాలో నాట్రోన్ అనే ఒక వింత సరస్సు ఉంది. ఇది యానిమల్స్ కి డెడ్లియెస్ట్ ప్లేస్. ఈ సరస్సులోకి అడుగు పెడితే ఏ జంతువైనా రాయిలా మారిపోతుంది. సాధారణంగా జంతువులు pH వాల్యూ 9 వరకు ఉన్న నీటిలోనే జీవించగలవు. కానీ ఈ నాట్రోన్ లేక్ లో ఆల్కలైన్ మోతాదు ఎక్కువ ఉండడంతో దీని pH వాల్యూ 10.5 వరకు ఉంటుంది. దీని వల్ల జంతువులు ఈ సరస్సులోకి అడుగు పెట్టగానే వాటి కాళ్ళు శరీరం కాలిపోయి రాయిలా మారిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, జపాన్ లో వాటర్ మెలన్స్ ఉన్నాయి. జపాన్ లో ఏంటి, పక్క సందు మార్కెట్ లో కూడా ఉంటాయి. ఇదేమన్నా పెద్ద ఫ్యాక్టా? ఓవర్ నా షుగర్ పేషెంట్, ముందు చెప్పే మ్యాటర్ను అయితే చెప్పు. సాధారణంగా వాటర్ మెలన్స్ అన్ని గుండ్రంగా ఉంటాయి. కానీ జపాన్ లో వాటర్ మెలన్స్ స్క్వేర్ షేప్ లో కూడా ఉంటాయి. ఎందుకలా? ఫ్రిడ్జ్ లో పెట్టడానికి, కట్ చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా ఉంటదని వాటర్ మెలన్స్ ని ఈ విధంగా పెంచుతారు. ఇవి ఇలా స్క్వేర్ షేప్ లో రావడానికి బాక్సుల్లో పెంచుతారు. ఈ టెక్నిక్ ని 1978 లో టొమోయుకి ఓనో అనే గ్రాఫిక్ డిజైనర్ కనిపెట్టారు. ఇదే జర్మనీలో అయితే హార్ట్స్ అండ్ పిరమిడ్ షేప్ లో కూడా వాటర్ మెలన్స్ ని పెంచుతారు. 4, అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఓ పని చేయరా, నేను బయట వెయిట్ చేస్తుంటాను, నువ్వు చెప్పేసి వచ్చే. 1892లో మహారాజా జైసింగ్ ప్రభాకర్ ప్రస్తుతం రాజస్థాన్ లో ఉన్న అల్వార్ అనే ప్రాంతాన్ని పరిపాలించేవారు. అయితే ఈ రాజు లండన్ కి వెళ్ళినప్పుడు కారు కొనడానికి రోల్స్ రాయిస్ షోరూమ్ కి వెళ్లారు. అయితే ఆయన చాలా మామూలు బట్టలు వేసుకోవడంతో ఆయన ఒక పేద భారతీయుడని ఆ షోరూమ్ వాళ్ళు భావించి ఆయన అక్కడి నుండి బలవంతంగా పంపేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన రాజు రోల్స్ రాయిస్ కంపెనీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఆ షోరూమ్ లో ఉన్న కార్లన్నిటికీ స్పాట్ పేమెంట్ చేసేసి అక్కడ ఉన్న కార్లన్నీ కొనేశాడు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. కొన్న తర్వాత ఆ కార్లన్నీ ఇండియా తీసుకొచ్చి అవి మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి ఈ రోజు నుంచి మన రాజ్యంలో చెత్తంతా ఈ కార్లతోనే క్లీన్ చేయించాలని ఆదేశించారు. దాంతో ఆ రోల్స్ రాయిస్ కార్లకి చీపుర్లు కట్టి రోడ్లు క్లీన్ చేయడానికి అలాగే చెత్త ఎత్తడానికి వాడారు. ఇది తెలుసుకున్న రోల్స్ రాయిస్ కంపెనీ వాళ్ళు పెద్ద షాకే తిన్నారు. ఈ విషయం పక్క దేశాల వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇండియా వాళ్ళు చెత్త ఎత్తడానికి వాడే కార్లను ఎవరు కొంటారని అధికారం చేస్తూ లాస్ట్ కి ఈ కార్ను కొనడం మానేశారు. దాంతో రోల్స్ రాయిస్ కంపెనీ మార్కెట్ మొత్తం పడిపోయింది. అప్పుడు రోల్స్ రాయిస్ యాజమాన్యం రాజు దగ్గరికి దిగొచ్చి క్షమాపణలు చెప్తూ ఒక లెటర్ రాసి ఇక నుండి తమ కార్లను చెత్తెత్తడానికి వాడొద్దు అని రిక్వెస్ట్ చేసింది. వాళ్ళంతా ప్రాధాయపడేసరికి మన రాజుగారు కూడా ఓకే చెప్పారు. దాంతో ఖుషి అయిన కంపెనీ వాళ్ళు మన రాజుగారికి 6 రోల్స్ రాయిస్ ఫ్రీగా ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇది 150 అడుగుల విగ్రహం కాదు, 2 దేశాల స్నేహానికి గుర్తు. ఎందుకంటే ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఫ్రాన్స్ అమెరికాకి క్రిస్మస్ గిఫ్ట్ గా ఇచ్చి ఫ్రెండ్షిప్ కన్నా ఏది విలువైంది కాదని నిరూపించింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పాదం కొన్న వేలల్లో మొదటి వేలు కంటే 2వ వేలు పొడవుగా ఉంటుంది. ఈ కండిషన్ ని మోర్టన్స్ ఫుట్ అని అంటారు. ప్రపంచంలో కేవలం 10% మందికే ఇలా ఉంటుంది. ఇలా ఉంటే చాలా అదృష్టమని ఏన్షియంట్ ఈజిప్ట్ వాళ్ళు నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, థాయిలాండ్ లో ఉండే ఈ రైలు మార్గంలో ప్రయాణిస్తే ట్రైన్ టికెట్ తో పాటు పైకి వెళ్ళడానికి కూడా టికెట్ తీసుకున్నట్టే.
అంత భయంకరంగా ఉంటుంది ఈ రైలు మార్గం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆయుధాల సరఫరాల కోసం బ్యాంకాక్, థాయిలాండ్, తన్బ్యూజాయత్ మరియు బర్మా మార్గాలను అనుసంధానం చేస్తూ ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. దీన్ని నిర్మించేటప్పుడే 1,00,000 మందికి పైగా కార్మికులు చనిపోయారు. అందుకే దీన్ని డెత్ రైల్వే అని కూడా పిలుస్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. రంజిత్ సింగ్ దేశాలే ఒక సాధారణ వ్యక్తి నుంచి ప్రపంచాన్నే మార్చే శక్తిగా ఎదిగి టీచింగ్ లో నోబెల్ ప్రైజ్ లాంటి గ్లోబల్ టీచర్ ప్రైజ్ ని గెలుచుకున్నారు. సాహిత్యం, సంగీతం ఇలా వివిధ రంగాల్లో కృషి చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఎలా ఇస్తారో అలానే టీచింగ్ లో కృషి చేసిన వాళ్ళకి ఈ గ్లోబల్ టీచర్ అవార్డు ఇస్తారు. దీనికోసం వివిధ దేశాల నుంచి చాలా మంది టీచర్స్ కి పోటీ పెడతారు. ఇంత ప్రెస్టీజియస్ ప్రైజ్ ని గెలుచుకున్న తొలి భారతీయుడు రంజిత్ సింగ్ దేశాలే. 2009లో రంజిత్ సింగ్ కి మహారాష్ట్రలోని భరితవాడే అనే గవర్నమెంట్ స్కూల్లో పోస్టింగ్ వేశారు. ఫస్ట్ డే జాయినింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆ స్కూల్ పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పాత భవనంలో ఉంది. అప్పుడు దాని పక్కనే ఒక పశువుల గొట్ట ఉండేది. వెంటనే అక్కడ గ్రామ ప్రజలతో మాట్లాడి ఆ స్కూల్ ని బాగు చేయించి చదువు యొక్క ప్రాముఖ్యతను అక్కడ వాళ్ళకి వివరించి పిల్లలందరూ స్కూల్ కి వచ్చేలా చేశారు. అంతేకాకుండా అక్కడ పిల్లలకు టెక్స్ట్ బుక్ లో లెసన్స్ ఈజీగా అర్థమయ్యేలా లోకల్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి వీడియోలు, ఆడియోల రూపంలోకి మార్చారు. ప్రతి టెక్స్ట్ బుక్ కి QR కోడ్ ని యాడ్ చేసి దాన్ని స్కాన్ చేసిన వెంటనే బుక్స్ లోని పాఠాలన్నీ వీడియోల రూపంలో ప్లే అవుతాయి. ఇవే కాదు, ఆ ఊర్లో బాల్య వివాహాలు జరపకుండా ఆపి ప్రతి తల్లిదండ్రులందరికీ చదువుపై అవగాహన కల్పించారు. ఇంత కృషి చేసిన వాళ్ళకి ఏ ప్రైజ్ ఇచ్చినా తక్కువే. ఇంకో విషయం ఏంటనుకున్నావు? ఆ ప్రైజ్ తో పాటు ఈయనకి 7.5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తే అందులో సగ భాగాన్ని తనతో పాటు నామినేట్ అయిన తోటి టీచర్లకు పంచేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. కాస్కమోరాస్ ఫెస్టివల్. ఈ పండుగలో అందరూ బన్నీ సినిమాలో అల్లు అర్జున్ లా నల్ల రంగుని ఒకరికొకరు రాసుకుని జరుపుకుంటారు. ఈ పండుగ ఒక గొడవ నుంచి పుట్టింది. అదేంటంటే గోడిక్స్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి బాజా ప్రాంతంలో ఒక బొమ్మ దొరికింది. అతడు దాన్ని తన గ్రామానికి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ దానికి బాజా ప్రజలు ఒప్పుకోలేదు. దాంతో 2 ఊర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇలా ఈ 2 ఊర్ల మధ్య జరిగిన ఘర్షణే లాస్ట్ కి ఒక పండగ మారింది. ఈ పండుగ సెప్టెంబర్ 6న మొదలయ్యి 3 రోజుల పాటు జరుగుతుంది. ఎవరైతే నల్ల రంగు ఒంటికి అంటకుండా తప్పించుకుంటూ ఆ బొమ్మను బాజా ప్రాంతం దాటిస్తారో వారే విజేత. ఏటా ఈ పండుగను చూడడానికి వేలల్లో జనాలు ఇక్కడికి వస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం నీటిలో మునిగిపోయినప్పుడు డాల్ఫిన్స్ మనల్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఎలా రక్షిస్తాయో అలానే ఈ డాల్ఫిన్ 1 అనే ఎలక్ట్రానిక్ డివైస్ కూడా నీటి నుంచి మనల్ని కాపాడుతుంది. ఇది ఒక అడ్వాన్స్డ్ లైఫ్ సేవింగ్ వాటర్ బోట్. ఈ గ్యాడ్జెట్ ని హాంకాంగ్ లోని ఓషన్ ఆల్ఫా అనే కంపెనీ పవర్ఫుల్ ప్రొపెల్లర్స్, కెమెరాస్, ఆప్టికల్స్ ఇలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో తయారు చేసింది. ఈ గ్యాడ్జెట్ ని నీళ్ళలోకి విసరగానే నీళ్ళలో వ్యక్తి మునిగిపోతున్న వేవ్స్ ని, వైబ్రేషన్స్ ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే దీని రిమోట్ సాయంతో దూరంగా ఉండి కూడా ఆపరేట్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఆస్ట్రేలియా, జర్మనీ, మెక్సికో వంటి కొన్ని దేశాల్లో జైలు నుండి పారిపోవడం నేరం కాదు. స్వేచ్ఛను ఎవరూ కాదనరు. స్వేచ్ఛను కోరుకుని మనిషి పారిపోవడం తప్పే కాదని అక్కడ చట్టాలు భావిస్తాయి. కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. జైలు నుంచి పారిపోయే సమయంలో ఆపడానికి వచ్చిన వారిని కొట్టకూడదు. అలాగే అద్దాలను పగలగొట్టడం, ఊచల్ని ఉంచడం, గోళ్లకి రంధ్రాలు చేయడం లాంటివి ఏం చేయకూడదు. పోనీ ఇవేం చేయకుండా పారిపోయినా నేరమే. ఎందుకంటే జైలుకు సంబంధించిన బట్టలు వేసుకుని పారిపోతే దాన్ని దొంగతనం కింద పరిగణించి మళ్ళీ జైల్లోనే వేస్తారు. చిచ్చి, దేనికన్నా వాళ్ళు బొచ్చులో పెట్టిన తిని గమ్మని కూర్చోవడం బెటర్. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇందులో మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ని ఇప్పుడే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే